నర్తనశాలలో ఫస్ట్ పద్యం. చాలు నీ పాండిత్యం, ద్రౌపదికి మాకు గల అనుబంధం నీకు అర్థం కాదు. ఆడి తప్పని మాయమ్మ అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనాన పడతికి ఈశ్వరుడొసగిన వరబలానా నడచుచున్నట్టి ధర్మబంధమది వనిత. ధర్మనందుడు అంటే ఎవరనుకుంటున్నావు? యౌవాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు యౌవాని చారిత్రమెల్లలోకములకు ఒజ్జయై వినయంబునొరపు గరకు యౌవాని కడకంట నివసిలెడు చూడ్కి మానిద సంపదలీను చుండు యౌవాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంగితలుడు కేవలమర్త్యుడే ధర్మసుతుడు. ఆ బృహన్నలా బృహన్నలా రథమాపు. ఆ కనిపించే మహాసముద్రం ఏమిటి? అది కౌరవ సైన్యం రాకుమారా. అంత సైన్యమే. వారిలో వీరాధి వీరులు ఎవరెవరో నీకు తెలుసా? తెలుసు రాకుమారా. అదిగో కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంగణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు శిరమువాడు సురనదీసూనుడు ఏర్పడజూచి కొనుము ఇది జూదం కాదురా రాజా, వంచన చేసి ఓడించటానికి నిటలాక్షను జయించిన కిరీటితో యుద్ధం. ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా గురవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణజాలముల నొప్పి ఎడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరికాదుల నింపు సొంపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుమునా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింట చూరగలదే జూదమిచ్చట నాడంగరాదు సుము ఆ